ఉన్నాడు. రేవంతన్నో రేవంతన్నో మా మీద దయ చూపన్నా, రేవంతన్నో మా మీద దయ చూపన్నా, రేవంతన్నో మా మీద దయ చూపన్నా. సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా, సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా, సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా, సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా. తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి నల్లమన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి నల్లమన్నా. మీరు ఆడిపోలేదా? మీరు ఆడిపోలేదా? మరి పాడతలేరు? మీరు కూడా ఆడి పాడడం కూడా వచ్చిరా? ఎందుకండి తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి నల్లమన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి నల్లమన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి నల్లమన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి నల్లమన్నా. ఆ తెలంగాణ ఆ ఉద్యమాన్ని నిరంతరము రగిలించిన వాళ్ళమన్నా, ఉద్యమాన్ని నిరంతరము రగిలించిన వాళ్ళమన్నా, ఉద్యమాన్ని నిరంతరము రగిలించిన వాళ్ళమన్నా, ఉద్యమాన్ని నిరంతరము రగిలించిన వాళ్ళమన్నా. కేసీఆర్ పాలనలో రేవంతన్న ఇనే జరా లైట్ బంద్ చేయ కాసేపు ఇది పోవాలి. ఎవరైనా లైట్ బంద్ చేసింది 11 గంటల దాకా సుందరయ్య విధాన కేంద్రం ఇచ్చారు కదా బ్రదర్, లైట్ బంద్ చేయి. ఏంది ఎక్కడ వచ్చినా కేసీఆర్ పాలనలో దగపడ్డ వాళ్ళ కల్పించన్నా, సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా, సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా. ఉద్యమంలో ఆలు పిల్లలను నిలిచిపెట్టి వాళ్ళమన్నా, కోసి దొంగడేసి 10 జిల్లాలు పాడినమన్నా, తప్పు సంకనేసుకొని బయలెళ్ళిన వాళ్ళమన్నా, తెలంగాణ రావాలని అరే మోత మోగించి తెలంగాణ రావాలని తెగించి కొట్లాడిన రేవంత్ ప్లీజ్ దెబ్బ వాళ్ళని నేను పాడుతుంటే ఏం చేస్తారు వాళ్ళు కొడతారు. ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో రేవంతన్న పాటల పల్లకి నుంచి దండం పెట్టి చెప్తున్నామే జరా ఇను. తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడి అన్నా తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడినోళ్ళమన్నా రేవంతన్నో సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా, సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా. అగో మా మహిళా గాయని మనులు ధూముదాము సభలు పెడితే గోసి పెట్టి నోళ్ళమన్నా, 5-6 గంటల పాటు ఆడి పాడి నోళ్ళమన్నా, తెలంగాణ రాష్ట్రమంతా కలరిగి నోళ్ళమన్నా, మా ఆడబిడ్డల గోసా రేవంతన్న మీకు దండం పెడుతున్నాం. మా ఆడబిడ్డల గోసా కల్లారా చూడవన్నాడు రేవంతన్న. ఒక్కటే నేనేది మాట్లాడుతుంది అదే కాదు. రేవంతన్నో మా మీద దయ చూపన్నా, రేవంతన్నో మా
పాట పాడుతూ ఉంటే మేము చదువులు కోల్పోయినాము, సంసారము చిదిలమాయే, మాకు ఎదిగచ్చిన పిల్లలుండే. రేవంత్ అన్న, ఆలు పిల్లలను వదిలి ఆటలాడి నల్లమన్న రేవంత్ అన్న. సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా అన్న, సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా. ఇంకా మాట్లాడదామా? ఇంకా క్లోజ్ చేద్దామా? ఆగో, నువ్వెవ్వరు ఎక్కడి నుంచి వచ్చినావు? ఆగరా. అగో తెలంగాణ, అరే కేసీఆర్ పాలనలో దగా పడ్డ వాళ్ళమన్న, దుఃఖాల ధూముదాము కళాకారులము, ఆ దుఃఖాల ధూముదాము కళాకారులము, దుఃఖాల ధూముదాము కళాకారులమోయన్న, దుఃఖాల ధూముదాము కళాకారులమోయన్న. పదేళ్ళు దిక్కులేక మొత్తుకున్న వాళ్ళమన్న రేవంత్ అన్నో మా మీద దయ చూపన్నా, రేవంత్ అన్నో మా మీద దయ చూపన్నా. సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా, సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా. రేవంత్ అన్నకు దండం పెడుతుంది. ఇది రాసిన పాట కాదు, 2 లైన్లు వాడిన, 2 లైన్లు పాట రాసిన. కానీ మనకి ఈ పాటల పల్లకి ఏర్పాటు అంటే రాద్దాం అనుకున్నా, కానీ ఈ పాటల పల్లకిలో ఏర్పాటులో నేను అది రాయలేకపోయిన మొత్తం. ఇప్పుడే రాసిన, ఇప్పుడే అరే రాసిందా? రాయలేదు, ఇప్పుడే వాడు. నేను కూడా అక్కడక్కడ అందించిన కదా. నమ్ముతుర్రా? నమ్మిన వాళ్ళంతా గట్టిగా చప్పాలు కొట్టింది. చివరిగా తమ్ముడు ఒక్కటే చరణం అని చెప్పి ఎట్లున్నవైనా పల్లె పాడతారన్న ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ పాట తర్వాత ఫస్ట్ ముందు చెప్పాలి ఒకటి. ఈ మన కార్యక్రమాలలో ఈ పాటల పల్లకిలో పనిచేసిన కళా సైనికులు చాలా మంది ఉన్నారు.